శుభ్మన్ సేనకు సూపర్ డూపర్ విన్. బర్మింగ్హామ్ కోట బద్దలు కొట్టారు. ఎడ్జ్బాస్టన్ బర్మింగ్హామ్లో ఇంతవరకు 8 టెస్టులు ఆడారు. దాంట్లో 7 ఓడిపోయారు, ఒకటి మాత్రం డ్రా చేస్తున్నారు. ఎప్పుడు కూడా గెలవలేదు. 1967 నుంచి అక్కడ ఆడుతున్నారు. అలాంటి చోట ఫస్ట్ టైం ఇన్ ఎడ్జ్బాస్టన్ బర్మింగ్హామ్ మొట్టమొదటి విజయం నమోదు చేసుకున్నారు ఈ యంగ్ టీం. అది కూడా గ్రాండ్ స్టైల్లో 336 రన్స్, హ్యూజ్ మార్జిన్తో గెలిచారు. దేశం బయట టెస్టుల్లో, ఇండియాలో కాకుండా బయట టెస్టుల్లో మనం ఇంత పెద్ద మార్జిన్తో రన్స్ తేడాతో గెలవడం ఇదే మొట్టమొదటిసారి. సో ఏ రకంగా చూసుకున్నా వెరీ 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 సాటిస్ఫైయింగ్ అండ్ స్వీట్ విన్ ఇది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డిసప్పాయింటింగ్, గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారు. కానీ ఆ డిసప్పాయింట్మెంట్ పక్కన పెట్టి ఈ టెస్ట్ మ్యాచ్లో అద్భుతంగా కంబ్యాక్ అయ్యారు ఈ యంగ్ టీమ్ లెడ్ బై శుభ్మన్ గిల్. అతని క్యాప్టెన్సీ బాగుంది, అతను ఆడిన తీరు లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. 430 రన్స్ చేశాడు, 269 చేశాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో 161 చేశాడు. సో అద్దరు కొట్టేశాడు శుభ్మన్ గిల్. 169 చేశాడు సెకండ్ ఇన్నింగ్స్లో. సో శుభ్మన్ గిల్ అండ్ ఈరోజు హీరో ఆకాశ్దీప్. ఈరోజే కాదు, ఈవెన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా అతను ఆకాశ్దీప్ హీరో. 10 వికెట్స్ తీశాడు. బుమ్రా లేకుండా ఎలా అని చెప్పి చాలా బెంగతో ఉన్న మన టీంకి బుమ్రా లేని బెంగ తీర్చాడు. మనకు అద్భుతమైన బౌలర్ దొరికాడు. మనం బుమ్రా తర్వాత మనకి ఇంకో బౌలర్ లేడా, బుమ్రా లాంటి బౌలర్ ఉండడా ఇంత పెద్ద దేశంలో, 140 కోట్ల జనాభాలు అనుకుంటే మనం ఒళ్ళో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఆకాశ్దీప్ని ఫస్ట్ టెస్ట్లో ఆడించలేదు. కానీ ఈ టెస్ట్లో అతనికి అవకాశం ఇస్తే అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. సిరాజ్ టుక్ 7 వికెట్స్, ఆకాశ్దీప్ టుక్ 10 వికెట్స్. మిగతా బౌలర్స్ కూడా, ప్రసిద్ధ్ కృష్ణ బౌల్డ్ వెల్ టుడే అండ్ వాజ్ ఎకనామికల్ అండ్ ఐ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. 1 వికెట్ తీశాడు. వాషింగ్టన్ 1 వికెట్ తీశాడు. జడేజా 1 వికెట్ తీశాడు. ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. ఇట్ వాజ్ ఎ వెరీ 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 గ్రేట్ అండ్ స్వీట్ విన్. చాలా రోజులు గుర్తుండిపోయే విజయం. ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళు మనకు ఒక ఫ్లాట్ పిచ్ తయారు చేసి ఇచ్చారు. దాని మీద వాళ్ళు బుమ్రా గురించి భయపడ్డారు. అండ్ వాట్ ఎవర్, ఫ్లాట్ పిచ్ మీద వాళ్ళ బౌలర్స్ పూర్తిగా ఇన్ఎఫెక్టివ్ అయ్యి మనకి 1000కి పైగా రన్స్ ఇచ్చారు. మనకి ఇండియా ఎప్పుడు ఇన్ని రన్స్ ఏ మ్యాచ్లో కూడా చేయలేదు. ద యంగ్ టీమ్ అన్ని రన్స్ చేశారు. ఇంగ్లాండ్ బౌలర్స్ ఈ పిచ్ మీద చాలా ఇన్ఎఫెక్టివ్గా ఉంటే ఆకాశ్దీప్ అండ్ సిరాజ్ అదే పిచ్ మీద దే డిడ్ వండర్స్. నిజంగా అద్భుతాలు చేశారు వాళ్ళిద్దరు. అలాంటి ఫ్లాట్ పిచ్ పైన వాళ్ళు అన్ని వికెట్లు తీయడం, ఆకాష్ 10 వికెట్లు, సిరాజ్ 7 వికెట్లు తీయడం అంటే ఆషామాషి విషయం కాదు. అలాంటి పిచ్ ఈవెన్ ఆన్ డే 5 ఇట్ వాస్ ఎ వెరీ వెరీ గుడ్ పిచ్ ఫర్ బ్యాటింగ్. బ్రైడన్ కార్స్ బ్యాటింగ్ అట్ నంబర్ 9, అతను కూడా బౌలర్ రన్స్ చేశాడు. 38 39 చేశాడు అతను. ఈవెన్ లాస్ట్ వచ్చిన షోయబ్ బషీర్ కూడా 4లు 6లు కొట్టాడు. సో అలాంటి పిచ్ పైన మన టీం గెలవడం అంటే ఇట్ వాస్ రియలీ చాలా చాలా రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ టీం నుంచి. ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది. యశస్వి జైస్వాల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో చేసిన 80 కావచ్చు, జడేజా చేసిన నాక్ కావచ్చు, రిషబ్ పంత్ సెకండ్ ఇన్నింగ్స్ కావచ్చు, అలాగే 2 ఇన్నింగ్స్లో రాహుల్ ఇచ్చిన స్టార్ట్స్ కావచ్చు, సెకండ్ ఇన్నింగ్స్లో అతను హాఫ్ సెంచరీ అండ్ స్మాల్ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ కరుణ్ నాయర్. అండ్ ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది. ప్రతి ఒక్కరు, నితీష్ రెడ్డి మిస్డ్ అవుట్ అన్ఫార్చునేట్లీ, బట్ ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ బ్రిలియంట్లీ. అండ్ లాస్ట్ క్యాచ్ క్యాప్టెన్ స్వయంగా తీసుకున్నాడు. సో మ్యాచ్ చివరి వికెట్ ఆకాశ్దీప్కి ఆ వికెట్ వచ్చింది. అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు ఈ ఫేమస్ విన్లో చీఫ్ కాంట్రిబ్యూటర్స్ ఎవరంటే శుభ్మన్ గిల్ అండ్ ఆకాశ్దీప్. నేను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వరకు చూడలేదు, ముందే మీకు తొందరగా వీడియో చేయాలని చేస్తున్నాను. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ శుభ్మన్ గిల్కి ఇస్తారు. 430 రన్స్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. బట్ అతనికి ఆకాశ్దీప్ ర్యాన్ హిమ్ వెరీ క్లోజ్. ఎందుకంటే అతను 10 వికెట్లు తీయడం, ఫస్ట్ ఇన్నింగ్స్లో 4, సెకండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీయడం. ఈరోజు ఆట స్టార్ట్ అయినప్పుడు ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ సేవ్ చేసుకుంటుందేమో అనిపించింది. ఆ టైంకి స్టార్ట్ కాలేదు. వర్షం పడింది. వర్షం పడేసరికి అందులో హెవీ రైన్ పడితే ఇంకా మ్యాచ్ పోయిందిలే. ఇంకా మనకి అసలే కష్టం ఇంగ్లాండ్ ఆల్అౌట్ చేయడం. 3 వికెట్లు పోయినాయి కరెక్టే, 72 for 3 వాళ్ళు నిన్న. కానీ ఎప్పుడైతే వర్షం పడిందో ఒక సెషన్ పోతే ఎలా అనుకుంటే లక్కీలీ వర్షం 1 అవర్ తర్వాత ఆగింది. తర్వాత గ్రౌండ్ వాజ్ రెడీ. దట్ గ్రౌండ్లో ఆ డ్రైనేజ్ సిస్టమ్ బాగుంది. ఇంగ్లాండ్లో జనరల్గా తొందరగానే రెడీ అవుతుంది. దానివల్ల మ్యాచ్ స్టార్ట్ అయింది. ఓవర్స్ మళ్ళీ రీషెడ్యూల్ చేశారు, లంచ్ టైం రీషెడ్యూల్ చేశారు. సో ఇమ్మీడియట్లీ లంచ్కి ముందే మనకి ఆకాశ్దీప్ 2 బ్రేక్ త్రూస్ ఇచ్చాడు.
ఒలిపోప్ ఒక బాల్ కొద్దిగా ఎక్స్ట్రా బౌన్స్ అయింది, దాన్ని ఆడే ప్రయత్నంలో ప్లేడ్ అన్నాడు. రాహుల్ కూడా అలాగే అవుతాడు ఈ సిరీస్లో. సో ఈ ప్లేడ్ అన్నాడు అలిపోప్ అండ్ ఈ రిమూవ్డ్ హ్యారీ బ్రూక్ ఆల్సో. హ్యారీ బ్రూక్ ఇస్ డేంజర్ ప్లేయర్, మనకు తెలుసు కదా. హ్యారీ బ్రూక్ని కూడా ఒక షార్ట్ ఇన్కమింగ్ డెలివరీతో అతను సెటప్ చేశాడు. ముందు అవుట్ స్వింగర్స్ వేసి సెటప్ చేసి అతను అవుట్ చేశాడు. సో ఆకాష్దీప్ వాజ్ బ్రిలియంట్, రియలీ బ్రిలియంట్. అతను హీ యూజెస్ ద బౌలింగ్ క్రీజ్ వెరీ వెల్. రౌండ్ ద వికెట్ వస్తాడు, వైడ్ ఆఫ్ ది క్రీజ్ వేస్తాడు. సో అక్కడ అతనికి పెద్దగా హెల్ప్ లేదు, అయినా కూడా హీ వాజ్ గెటింగ్ సమ్ సీ మూమెంట్ అండ్ హీ వాజ్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. సో ప్రతి స్పెల్లో అంత షార్ప్గా అనిపించాడు. అతను ఉన్నంత వరకు బౌలింగ్ చాలా చాలా ఎఫెక్టివ్ అనిపించింది. ప్రసిద్ధ్ కృష్ణతో ఓపెన్ చేశాడు ఈరోజు, నాట్ సిరాజ్. అది కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. కానీ ఏంటంటే ఎండ్ నుంచి పెవిలియన్ అండ్ అనుకుంటా అక్కడి నుంచి ఆకాష్దీప్ బౌల్ చేసిన ఎండ్ నుంచి ఎక్కువ హెల్ప్ ఉంది కాబట్టి సిరాజ్ని ఫస్ట్ చేంజ్ అక్కడి నుంచి తీసుకొద్దామని చెప్పి శుభ్మన్ గిల్ మరొక ఎండ్లో ప్రసిద్ధ్ కృష్ణకు బౌలింగ్ ఇస్తే ప్రసిద్ధ్ కృష్ణ ఆల్సో బౌల్డ్ వెల్ టుడే. లెంత్ బట్ హీ వాజ్ హిట్టింగ్ ద రైట్ లెంత్ నౌ. ఈ ఇన్నింగ్స్లో మంచి లెంత్ బౌలింగ్ వేశాడు ప్రసిద్ధ్ కృష్ణ. అంటే హీ వాజ్ ఎకనామికల్ అండ్ హీ వాజ్ ఆస్కింగ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ సో ప్రతి ఒక్కరు బాగా బౌలింగ్ చేశారు యాక్చువల్లీ. సో ఆకాష్దీప్ ఆ 2 బ్రేక్ త్రూస్ ఇచ్చాడు. బట్ బెన్ స్టోక్స్ అండ్ జేమీ స్మిత్ వాజ్ బ్యాటింగ్ బ్యూటిఫుల్లీ. వాళ్ళిద్దరూ ఉంటే మనకు డేంజర్ అనిపించింది. బట్ వాషింగ్టన్ సుందర్ లంచ్ కొద్ది ముందు బౌలింగ్కి వచ్చాడు. సో జస్ట్ బిఫోర్ లంచ్ హీ గాట్ రిడ్ ఆఫ్ బెన్ స్టోక్స్, ఎల్బిడబ్ల్యూ అవుట్ చేశాడు. సో అది మనకి చాలా మంచి బ్రేక్ త్రూ. సో ఎప్పుడైతే నిన్న 3 వికెట్లు పడ్డాయి, నేను లాస్ట్ సెషన్లో, ఈరోజు ఫస్ట్ సెషన్లో 3 వికెట్లు పడ్డాయో, ఇంగ్లాండ్ కంప్లీట్గా డౌన్ అండ్ అవుట్గా కనిపించింది. ఇంకా లంచ్ తర్వాత మనకు తెలుసు ఇట్ వాజ్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ టైం. వర్షం వస్తే తప్ప మిగతా 4 వికెట్లు తీయడం ఇందాక పెద్ద కష్టం కాదని మనం అనుకున్నాం. బట్ జేమీ స్మిత్ కంటిన్యూ టు బ్యాట్ వెల్. క్రిస్ వోక్స్ని అవుట్ చేశాడు ప్రసిద్ధ్ కృష్ణ, ఒక బౌన్సర్తో అవుట్ చేశాడు. అండ్ తర్వాత జేమీ స్మిత్ అవుట్ అయ్యాడు. జేమీ స్మిత్ని ఆకాష్దీప్ ఒక స్లోయర్ బౌన్సర్తో ఫింగర్స్ రన్ చేశాడు. అది అంతవరకు మంచి 6లు 4లు కొడుతున్న జేమీ స్మిత్ కాస్త డీప్లో వాషింగ్టన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో వోక్స్ అండ్ స్మిత్ అవుట్ అయిన తర్వాత ఇట్ వాజ్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. బట్ బ్రైడెన్ కార్స్ కొంతవరకు ప్రయత్నం చేశాడు. బట్ సిరాజ్ టుక్ ఏ వెరీ గుడ్ క్యాచ్ టు డిస్మిస్ జాష్ టంగ్ అండ్ ఇంకో క్యాచ్ డ్రాప్ చేశాడు యాక్చువల్లీ సిరాజ్ లాస్ట్లో. బట్ దట్ వాజ్ నాట్ వెరీ కాస్ట్లీ. దెర్ వాజ్ సమ్ డ్రామా. మనకి అంపైర్ అవుట్ ఇవ్వడం కొన్ని సందర్భాల్లో, కొన్ని డెసిషన్స్, అంటే షోయబ్ బషీర్ని అవుట్ ఇచ్చాడు అంపైర్, బట్ అక్కడ బ్యాట్తో కాంటాక్ట్ లేకపోవడం. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో కూడా అంపైర్ అవుట్ ఇచ్చాడు, బట్ డిఆర్ఎస్లో నాట్ అవుట్. సో ఓవరాల్గా ఇండియా పెద్ద ఇబ్బంది పడకుండా, టెన్షన్ లేకుండా 2 సెషన్స్లోనే పని కానిచ్చేశారు మన వాళ్ళు. బ్రహ్మాండమైన విజయం. ఈ కుర్రాళ్ళు ఎవరు అనుకోలేదు, ఈ టీం వెళ్ళినప్పుడు ఎవరు వీళ్ళు గెలుస్తారు, ఇంత బాగా ఆడతారు అనుకోలేదు. ది బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. 2 మ్యాచ్ల్లో కలిపి 1800 రన్స్ చేశారు. ఐఎమ్ నాట్ రాంగ్, 1800 రన్స్ చేశారు 2 మ్యాచ్లో కలిపి. ఇంత బాగా బ్యాటింగ్ చేయడం, శుభ్మన్ గిల్ అయితేనేమి, రాహుల్, యశస్వి, రిషబ్ పంత్, ఎవ్రీబడి హ్యాస్ బిన్ కంట్రిబ్యూటింగ్ సో వెల్. అండ్ బౌలింగ్లో మనకు ప్రాబ్లం అనుకున్నాం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో, కానీ సిరాజ్ కంబ్యాక్ అయ్యాడు, ఆకాష్దీప్ దొరికాడు మనకి, అలాగే జడేజా అండ్ వాషింగ్టన్ లాంటి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో నౌ దిస్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ గుడ్. సో బౌలింగ్లో బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ అన్ని ఒక్కసారిగా తీరిపోయినట్టుగా అనిపిస్తున్నాయి. 3 రోజుల్లో మళ్ళీ మనకి లాస్ట్లో టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. బుమ్రా విల్ బి బ్యాక్. సో బుమ్రా, ఆకాష్దీప్ బౌలింగ్ ద న్యూ బాల్ అండ్ సిరాజ్ కమింగ్ ఇన్ అట్ ఫస్ట్ చేంజ్. సో మనకి లార్డ్స్లో కూడా మనం ఫేవరెట్గా వెళ్తాం. అలా అని మనం ఏమాత్రం అండర్ ఎస్టిమేట్ చేయడానికి వీల్లేదు. వాళ్ళు కూడా జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్ని తీసుకొస్తారు, వాళ్ళు కూడా దే విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. బట్ దిస్ టీమ్ ఈజ్ లుకింగ్, దిస్ యంగ్ టీమ్, మనం వీళ్ళ మీద ఎంతో బెంగ పెట్టుకున్నాం. అరే విరాట్ కోహ్లీ లేడు, రోహిత్ శర్మ లేడు, అశ్విన్ లేడు, పుజారా లేడు, రహానే లేడు, ఎవరు లేరు కదా, ఏంటి టీం ఏం చేస్తారు వీళ్ళు. నేను ఒక వీడియో కూడా చేశాను, వీళ్ళకి ఛాన్స్ ఇద్దాం, వీళ్ళకి టైం ఇద్దాం, వీళ్ళు తొందరపడద్దు, వీళ్ళ గురించి మనం పెద్ద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని చెప్పి. కానీ ఎలాగైతే నాకేం గుర్తుకొస్తుందంటే మెల్బోర్న్ టెస్ట్ గుర్తుకొస్తుంది. 36 ఆల్అవుట్ తర్వాత 2020-21లో మన మెల్బోర్న్లో గెలిచిన తీరు, మళ్ళీ బ్రహ్మాండంగా కంబ్యాక్ కావడం, మెల్బోర్న్ టెస్ట్ గెలవడం, అలాగే నాకు ఈ మ్యాచ్ కూడా అలాగే అనిపించింది. ఫస్ట్ టెస్ట్లో చాలా డిసప్పాయింట్, గెలవాల్సిన టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మన టీం బ్రహ్మాండంగా కంబ్యాక్ అవడంతో పాటు ఇంత పెద్ద మార్జిన్తో ఇంగ్లాండ్ లాంటి టీంని ఓడించడం. ఇంగ్లాండ్ వాజ్ నోవేర్ ఇన్ ద పిక్చర్. డే 1 నుంచి ప్రతిరోజు కూడా ఇండియా డామినేటెడ్ ఆన్ ఆల్ 5 days. మీరు చూడండి, ఏ పాయింట్లో కూడా ఇంగ్లాండ్కి
చేయిగా ఉందని మనకి ఎక్కడ అనిపించలేదు. మొత్తం 5 డేస్లో ఈ టీం కంప్లీట్గా డామినేట్ చేసింది. లాస్ట్ టెస్ట్లో బ్యాటింగ్ బాగా చేసాం మనం. ఈ టెస్ట్లో థ్యాంక్స్ టు ఆకాశ్దీప్ అండ్ సిరాజ్ మన బౌలింగ్ కూడా బాగుంది. మనకి 18 వికెట్స్ ఫాస్ట్ బౌలర్స్ తీశారు. 18 వికెట్స్ ఫాస్ట్ బౌలర్స్ తీశారు ఆన్ ఎ పిచ్ వేర్ ఇంగ్లాండ్ బౌలింగ్ టోటలీ ఫెయిల్డ్. వాళ్ళ బ్యాట్స్మెన్ టాప్ 3 అయితే 2 ఇన్నింగ్స్లో కలిపి అందరూ కలిపి ఒక 50-60 రన్స్ చేస్తుంటారు అంతే. ఎట్ ది మోస్ట్ 100 రన్స్ చేస్తుంటారు టాప్ 3. ఈవెన్ జో రూట్ ఫెయిల్ అయ్యాడు, బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. ఓన్లీ ఆ జేమీ స్మిత్ ఆడడం చూసాం మనం. సో ఒకరిద్దరు తప్పిస్తే వాళ్ళు ఓవరాల్గా అందరి ఫెయిల్యూర్ ఇక్కడ మనం చూసాం ఇంగ్లాండ్ టీం నుంచి. బట్ ఇండియా విల్ హ్యావ్ నో కంప్లైంట్స్ అగేన్స్ట్ దేర్ ఫెయిల్యూర్స్. బట్ అవర్ టీమ్ బ్యాటెడ్ బ్రిలియంట్లీ. సో ఈ మ్యాచ్లో బుమ్రా కూడా లేకుండా, బుమ్రా అండ్ కుల్దీప్ ఇద్దరు మ్యాచ్ విన్నర్స్ లేరు అని చెప్పి మనం అనుకున్నాం. కానీ ఆకాశ్దీప్ మన ఎంత బాగా మనకి అంది వచ్చాడంటే అంత బాగా అంది వచ్చాడు. సో ఈ మ్యాచ్లో మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, మనం ఇలాంటి పిచ్ మీద ఆకాశ్దీప్ లాంటి బౌలర్ అండ్ సిరాజ్ లాంటి బౌలర్స్ మనకి విజయం అందించారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, హ్యాట్స్ ఆఫ్ టు శుభ్మన్ గిల్. ఈ లెడ్ ద టీమ్ వెరీ వెల్. అండ్ ఆ టీంలో ఆ బాండింగ్ అంటే యంగ్స్టర్స్ అందరూ దే ఆర్ ఎంజాయింగ్ ఈచ్ అదర్ సక్సెస్. అది చాలా ముఖ్యం. ఎదుటివాడి సక్సెస్ని కూడా మనం ఎంజాయ్ చేయగలిగితే ఆ యూత్ఫుల్ విగర్, ఆ ఫ్రెష్నెస్ అనేది టీంలో కనిపిస్తుంది. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు శుభ్మన్ గిల్ అండ్ కో. యూ హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్.